హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసేసేయండి. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా అయింది కదా బిర్యానీ. పొడి పొడిగా చాలా పీసెస్ బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లోనే తయారు చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో చిన్నగా ఉన్నాడు కదా బాబు. దమ్ బిర్యానీ అవన్నీ చేస్తే కొంచెం డైజెస్ట్ అవ్వడం కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే అలానే చేస్తా. మీరు కూడా ఇలాగే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ చికెన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక 3 times 4 times బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది చికెను. ఇప్పుడు ఎందుకో చికెన్ తినకూడదని చెప్తున్నారు. మేమైతే చాలా రోజులైంది తినలేదు, ఈరోజు చేసినాం ఫ్రెండ్స్. తినచ్చా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ని వాష్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకోవాలి. 3 times 4 times వాష్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారము తక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. తక్కువ వేసుకుంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. అలాగే 1/2 teaspoon ధనియా పౌడర్ వేసుకున్నాను నేను. అలాగే కొద్దిగా 1/2 teaspoon గరం మసాలా, అలాగే 1/2 teaspoon చికెన్ మసాలా పౌడర్. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి, లేకున్నా నడుస్తుంది. నేను వచ్చేసి బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా వేసుకుంటే ఎందుకంటే టేస్ట్ కొంచెం ఇంకా బాగుంటుంది. పెరుగు ఒక 3 spoons అలా వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత 1/2 నిమ్మకాయ ముక్కని బాగా పిండుకోవాలి. తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇలానైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేసుకుంటా ఎప్పుడు. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా మసాజ్ చేసినట్లు బాగా రుద్దుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఒక 1/2 hour. టైం లేకుంటే ఒక 10 minutes 15 minutes ఉన్నా కూడా సరిపోతుంది. నేనైతే 1/2 hour కడిగి పక్కన పెట్టుకున్నాను. మొత్తం కలుపుకొని పక్కన పెట్టినాను. అలాగే గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 spoon నెయ్యి వేసుకున్నా. అలాగే 2 tablespoon మనం యూస్ చేసే నూనె వేసుకున్నా. బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు ಮತ್ತು ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాజీరా వేసుకోవాలి. సాజీరా కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయి చిటపటలాడుతుంది చూడండి. అలా అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు ఒక 2 onions తీసుకోవాలి. ఆనియన్స్ తీసుకొని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కలర్ మొత్తం బాగా చేంజ్ అయ్యి గోల్డ్ కలర్ రావాలి. అంటే మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట జల్దీ. చూడండి ఇలా ఫ్రై కావాలి, బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే ఫ్రెష్గానే చేసుకోండి మీరు కూడా ఎప్పుడైనా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి, స్మెల్ రాకుండా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు ఒక 2 టమోటాలు, చిన్న సైజు టమోటాలు 2 వేసుకుంటే బాగుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టమోటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమం మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలుపుకుంటే ఆ టమోటా మొత్తం అంతా బాగా కుక్ అవ్వాలి. చూడండి బాగా కలిసిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 minutes ప్లేట్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి ఒక 5 minutes దాకా. చూడండి బాగా కుక్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఎలా తయారు చేస్తారు బిర్యానీ ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా కుక్కర్లో తయారు చేస్తారా, లేకుంటే దమ్ బిర్యానీ చేస్తారా? మీరు ఏ స్టైల్లో ఇష్టపడతారు బిర్యానీని?
ఇప్పుడైతే కుక్కర్ క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. బాగా కుక్ అయిపోయి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయినాయి చూడండి. చికెన్లో ఎంత వాటర్ వచ్చేసినాయో. మనం వాటరు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి కదా. అలాంటప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి. చూడండి లెగ్ పీసెస్ ఎంత బాగున్నాయి కదా, తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి, ఏమేమి స్పెషల్ చేసినారు మీ ఇంట్లో? నేనైతే 3 కప్స్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 కప్స్ రైస్కి నేను 5 కప్స్ వేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో 1 కప్ వాటర్ ఉంటాయి కాబట్టి, అందుకని నేను 5 కప్సే వేసుకున్న వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ చూడండి ఆల్మోస్ట్ చాలా బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక రైస్ని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి నేనైతే రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఎక్కువ కలపకూడదు, జస్ట్ ఊరికే అలా అంటే చాలు. ఎక్కువ కలిపితే మనం రైస్ మొత్తం విడిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత నేను కుక్కర్ మూత క్లోజ్ చేసేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 విజిల్స్ పెడితే మనకి బిర్యానీ మొత్తం రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. చూడండి కుక్కర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను.